రైతు మిత్రులకు నమస్కారం అండి. ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని. నేను ఈ రోజున ముఖ్యంగా మీకు ఒక సందేశాన్ని చేరవేయాలనుకొని నేను మీ ముందుకు రావడం జరిగింది. మామిడి తోటలు అధికంగా పూత రాలిపోవడంలో జరుగుతున్నాయి. అంతేకాకుండా రైతు స్థాయిలో మామిడి తోటల్లో పూత రాలిపోయే విధానాన్ని అరికట్టే విధానం ఎలాగా అనే ఆలోచన మేరకు నేను ఒక సిస్టంలో చేయడం జరిగింది. దానిలో వచ్చేటటువంటి ఎర్రనల్లి తామర పురుగుని కంట్రోల్ చేసుకొని దానికి కావలసిన న్యూట్రియన్స్ని మనం అందించగలిగితే ఎక్సలెంట్ రిపోర్ట్ ఉంటుంది. న్యూట్రియన్స్ రైతు స్థాయిలోనే తయారు చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే న్యూట్రియన్స్ ఎలా తయారు చేసుకున్నా పర్లేదు, కానీ తయారు చేసుకునే విధానాన్ని మాత్రం 100% సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలి, లేదంటే తెలుసుకోవాలి. దీనికి ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను. మన మిరప తోటల్లో కానీ పంట పొలాల్లో ఏవైనా కానీ పూత పిందె రాలిపోతున్నాయి అనంటే, ఈవెన్ మామిడి మొక్క, సపోటా, దానిమ్మ వగైరా, నిమ్మ ఇలాంటి బత్తాయి తోటల్లో పూత రాలకుండా ఉండడానికి కారణం, ఈ పూతని రాలకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? పూత అసలు ఎందుకు రాలుతుంది, దీనికి కారణం గ్రహించాలి. రైతు సోదరులు ఎవరైనా కూడా గ్రహించాలి. దాన్ని పూత రాలకుండా ఉండాలి అని అంటే మనం దానికి ఒక సొల్యూషన్ ఉంది మన దగ్గర. ఆ సొల్యూషన్ని మనం ఫాలో అవ్వాలి. ఈ సొల్యూషన్ ఫాలో అయినప్పుడు ప్రతి రైతు మిత్రుడు కూడాను పంట పండించుకునే విధానంలో 100% సక్సెస్ఫుల్ కావాలి అనేది నా ప్రథమ ఉద్దేశము. ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సిస్టంలో నేను చేసే ప్రయత్నమే ఇది. ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది. పూర్తిగా గో ఆధారిత సేంద్రియ వ్యవసాయము, గో ఆధారిత వ్యవసాయము చెయ్యాలి. ప్రతి రైతు కూడా ప్రతి పంట మీద గోమూత్రము, గోమయము, ఆవు పాలు, ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇవన్నీ కూడాను మన పంట పొలాలలో దివ్య ఔషధాలుగా పనిచేయగలిగినటువంటి పంచామృతాలు. వీటిని గమనించగలిగితే ప్రతి రైతు సోదరుడు కూడాను కించంతు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పంటని పండించగలిగినటువంటి స్తోమత కలిగిన రైతుగా మారిపోతాడు. దానికే నేను అనేది, ప్రతి రైతే రాజు కావాలి అనుకుంటే పక్కాగా ఒక గోమాత ఇంట్లో ఉండాలి. ఆ గోమాత దగ్గర నుంచి మీరు సాంప్రదాయబద్ధంగా సేకరించినటువంటి వాటిని అన్నిటి కూడాను మీరు తినంగా మిగిలిన వాటిని మీ పంట పొలాలపై పిచికారీలు చేసుకుంటూ మీ పంట పొలాల్లో దివ్యమైనటువంటి ఉత్పత్తులను పండించుకోగలుగుతారు. అది కూడా ఎలాగంటే, ఇప్పుడు కొంతమంది రైతులు నాకు సలహాలు ఇచ్చారు, కొంతమంది రైతులు నాకు సలహాలు అడిగారు కూడాను. ఏమని? పూత పిందె ఈ సైజు నుంచి ఈ సైజు దాకా కూడా పిందె రాలిపోతుంది, దీనికి తోడు దీని మీద మచ్చ తెగులు వచ్చి కూడా రాలిపోతుంది. అనేక రకాల పేర్లు పెడతారండి. ఇవన్నీ వేస్ట్. సర్వాంతరయామి గోమాత, సర్వరోగ నివారిణి గోమయము, సర్వాంతర్యామి అష్టదేవతలందరూ కూడా కొలువు తీరినటువంటి గోమాత. ఈ గోమాత దగ్గర నుంచి మనం తీసుకున్న గోమయము, గోమూత్రము రెండు కూడా దివ్య ఔషధాలే. పంచామృతాలలో 2 రకాలు దివ్య ఔషధాలే. మిగిలిన 3 రకాలు ఉన్నాయి. ఇవి ఇంకా నెంబర్ 1. మామిడికాయ మీద మచ్చ తెగులు వస్తుంది, ఆకు తెగులు వస్తుంది, ఆకు రాలిపోతుంది, పూత రాలిపోతుంది. పులిసిన మజ్జిగ స్ప్రే చేసుకోండి, 100% సక్సెస్ఫుల్ గా అవుతుంది. దానిలో ఇంగువని కలుపుకొని స్ప్రే చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అదే పూత పిందె రాలుతుంది, పిందె రాలకూడదు. పూత రాలిన పర్లేదు, ఇంకో పూత వస్తుంది. పిందె రాలకూడదు, మరి పిందె రాదు. రాలిన దగ్గర మరి పిందె రాదు. ఆ పిందె రాలకుండా ఉండాలి అని అంటే మనం తయారు చేసుకున్నటువంటి గోమయం తోటి గోవామృతము తయారు చేసుకోవాలి. ఈ గోవామృతంలో 2 రకాలు ఉంటాయి. వాటిని మనం తయారు చేసుకొని మనం శుభ్రంగా పండించుకోగలిగితే మామిడి తోటలకు కావాలంటే టెస్ట్ చేసుకోండి.
టెస్ట్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఫలితాన్ని చూసుకోండి. 100% ఒక 3 days లోనే దాని రిజల్ట్ కూడా మీకు చూపిస్తుంది. 100% రిజల్ట్ ఉండదు గోవామృతంలో. గోమయము, గోమూత్రము, బెల్లము ఈ 3 సమపాలల్లో అంటే 10, 3, 1 ఈ రకంగా 10, 3, 1 ఈ రకంగా ఈ 3 నిష్పత్తుల్లో తీసుకొని మనం ఒక 200 లీటర్ డ్రమ్ములో ఒక 3 days ఫర్మెంటేషన్ చేసుకొని బాగా మురిగిన తర్వాత దానిలో 200 లీటర్ల నీళ్లు పోసి దాన్ని శుభ్రంగా ఒక 5 days ఉంచుకొని ఆ 5 days ఉంచినటువంటి అమృత జలాన్ని మనం మన పొలాలపై పిచికారీ చేసుకుంటే ఎలాంటి పూత రాలదు, ఎలాంటి పిందె రాలదు, కాయకి కూడా ఎలాంటి మచ్చ తెగులు కూడా రాదు. నేను మీకు నా తరఫు నుంచి ఇచ్చే ఫ్రీ సందేశం ఇదొకటే. రైతు మిత్రులు, మామిడి తోటలు వేసినటువంటి ప్రతి రైతు సోదరుడు కూడాను రేపటి నుంచి ఈ ప్రయోగాల్లో దిగ్విజయంగా సాధించండి. 100% సక్సెస్ఫుల్ అవుతారు. మీకు ఏదైనా సందేహము, డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ పెడతాను. ఆల్రెడీ మీరు ఇప్పటిదాకా బ్యాక్ టు రూట్ ఛానల్లో కానీ ఎస్కేఆర్ అగ్రికేర్ యూట్యూబ్ ఛానల్లో కానీ నన్ను చూసే ఉంటారు. నా పేరు రమేష్, పెనుగంచిప్రోలు, కృష్ణా జిల్లా. ఎనీ టైం నాకు కలవచ్చు. కాకపోతే ఉదయము సాయంకాలమే దొరుకుతా కానీ రాత్రి మధ్యాహ్నం డప్పుడు దొరకను. దయచేసి ఎవరైనా రావాలి అన్నా, నన్ను కలవాలి అన్నా, నాతో మాట్లాడాలి అన్నా ఉదయం 9 గంటలు బిలో ఫోన్ చేయండి. సాయంకాలం 5 ఆఫ్టర్ ఫోన్ చేయండి. నన్ను కలవాలి అనుకుంటే ఒక సండే రోజు మాత్రమే కలవండి. నేను చెప్పే 2 సూత్రాలు కూడాను మామిడి తోటల్లో దిగ్విజయం అనేటువంటి పంటని సాధించడానికి రైతు సోదరుడికి రూపాయి ఖర్చు లేకుండా సక్సెస్ఫుల్ గా తయారవుతారు. ఇది 100% నిజం. అన్నదాత సుఖీభవ, రైతే దేవోభవ. జై జన్మభూమి, జై గోమాత, జై గోమాత, జై జై గోమాత.